ఈ నెల 11వ తారీఖున మొదటి జగన్నాథపల్లె మండలం మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కోటపాడు గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్గా గెలుపొందిన గ్రామంలో గత ప్రభుత్వంలో చేసిన సంక్షేమ పథకాలైతే మన మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారి గ్రామాన్ని అభివృద్ధి చేసిన విధానం అయితేమి ప్రజల్లో బాగా నాటుకొని పోయి ఏదైతే ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రజలు పడుతున్న ఇబ్బందులేమి అన్నిటిని కూడా బేరీజు వేసుకొని మా యొక్క గ్రామస్తులందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి అవతల వ్యక్తి అధికారం ఉన్నా డబ్బులున్నా అన్నిటిని లెక్క చేయకుండా మనకి బీఆర్ఎస్ పార్టీ కావాలి, కేసీఆరే కావాలని పువ్వాడ అజయ్ కుమార్ గారే మా గ్రామానికి శ్రీరామ రక్ష అనే ఉద్దేశంతో పార్టీ క్యాడర్ మొత్తం కూడా ఏకతాటి మీద నడిచి నన్ను మంచి మెజారిటీతో గెలిపించి వార్డు మెంబర్లతో సహా ఉప సర్పంచ్, సర్పంచ్ కూడా గెలిపించడం జరిగింది. ఇదన్నిటి కారణం కూడా టీఆర్ఎస్ పార్టీ మీద ప్రజలకున్న విశ్వాసం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా మా గ్రామంలో ప్రజలు తీర్పిచ్చారని నేను ఈ విధంగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా వారు అధికారులను తీసుకొచ్చి మమ్మల్ని భయభ్రాంతులు గురి చేసి మా పక్కనున్న క్యాడర్ని కూడా ఖమ్మం నుంచి 4 కార్పొరేటర్లు తీసుకొచ్చి వారితో ఫోన్లు చేయించి వారిని బెదిరించి మీకు ఇల్లులు రావు, బిల్లులు రావని క్యాడర్ని బెదిరించి బాగా భయభ్రాంతులకు గురి చేసినా కానీ ఏ ఒక్కళ్ళు కూడా వెనక్కి తగ్గకుండా కంపల్సరిగా ఏదైతే అభ్యర్థిగా నన్ను నిలబెట్టారో నా విజయం కోసం చివరిదాకా కృషి చేసి అందరూ కలిసికట్టుగా గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసిన అందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.